క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 68వ కీర్తన 6వ వచనం. ఆయన బంధింపబడి వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవును, ఎవరైతే బంధకాలతో బాధపడుతున్నారో అది ఎలాంటి బంధకాలైనా కావచ్చు, కానీ దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదండి. ఆనాడు చెరసాల్లో ఉన్న యోసేపుని ఆ యొక్క బంధకాల నుంచి దేవుడు విడుదలనిచ్చి వారి యోసేపు యొక్క జీవితము వర్ధిల్లేలాగా దేవుడు చేశాడు. మరి అదే రీతిగా మనం చూస్తుంటే షద్రక్ మెషక్ అబ్దిగోనులు అగ్నిగుండం కన్నా బంధకంలో ఉన్నప్పుడు వారిని ఆ పరిస్థితి నుంచి దేవుడు వారిని విడిపించి వారి జీవితాన్ని వర్ధిల్ల చేసి ఉన్నాడు. సింహాల బోనులో బంధింపబడిన దానియేలును కూడా ఆ యొక్క గృహం నుండి దేవుడు విడిపించి ఆయన జీవితాన్ని వర్ధిల్ల చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా చూస్తుంటే పరిశుద్ధ గ్రంథంలో అనేకులు వారు ఏ విషయంలో అయితే బంధింపబడి ఉన్నారో వారిని ఆ పరిస్థితి నుంచి దేవుడు వారికి విడుదలనిచ్చి వారి జీవితాన్ని వర్ధిల్లేలాగా దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏ బంధకంలోతో కట్టబడి ఉన్నావో, బంధించబడి ఉన్నావో, ఆధారపడక కృంగిపోక, భక్తులు ఆ బంధకాలలో కూడా దేవుడి మీద ఏ రీతిగా అయితే ఆధారపడి ఉన్నారో నువ్వు కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా నీ ప్రతి బంధకాల నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చి నీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు. కలిగి ఉన్న బంధకాలను బట్టి కృంగిపోక ఆ బంధకంలో దేవుడిని వెంబడించు, దేవుని స్తుతించు, దేవుడి మీద ఆధారపడు. దేవుడిచ్చే జయమును, దేవుడిచ్చే ఆశీర్వాదములు, దేవుడిచ్చే విడుదలను పొందుకో. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు విడుదలనిచ్చి వారి జీవితాన్ని వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పిరపురాలకు తండ్రి యొక్క అపరాధులను కృష్ణ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఏ బంధకంలో బిడ్డలు బంధింపబడి ఉన్నారో ఆ పరిస్థితి నుంచి వారికి విడుదలనిచ్చి వారి జీవితాన్ని మీరు వర్ధిల్ల చేసి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.